బామ్మది వాళ్ళ చూసేది వాళ్ళ నాన్న బావది పొలం ఎండిపోయింది, నిలబడ్డది ఇంట్లో. వాడికి ఏమైనా సిగ్గు సరం ఉంటే వచ్చి మాట్లాడమను. ఆసాయిపేట గ్రామం ఆసామి, వ్యవసాయ వృత్తి మనిషిని. కానీ మాకు ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు, ఎంపీలు పట్టించుకుంటారు. ఎండిపోయిన పొలాలు చూస్తలేరు, మమ్మల్ని పట్టించుకునే దాతలు లేరు, బతుకులు లేడు. ఇప్పుడు పాసం సస్తున్నాం. ఇక్కడ ఏడుపులు దుక్కులు వస్తున్నాయి. ఎవ్వనికి ఏం సాయం చేసినా ముందుకొచ్చే మానవులు లేరు. ఎవ్వని కడుపు ఆడే నింపుకుంటుండు. ఎమ్మ సిద్ధయ్య కొడుకును బాలరాజును చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. పుక్కడిగా దంగి తిని బర్రెలలో బలుస్తారు. మా చుట్టాలు కాదు, మా పక్కాలు కాదు. మేము ఎండిపోతున్నాం, చచ్చిపోతున్నాం అంటే ఇటంకలు వచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. మాకెందుకండి? మీరు పెద్దలు కావచ్చు, దునియా ఉండొచ్చు, కోర్టులు ఉండొచ్చు, పాటలు ఉండొచ్చు. పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను భావించి ముగిస్తున్నాను.